హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఏపీఎస్ఐ 2018 నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్. సో మనకి ఏపీఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందండి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం, దాంతోపాటు ఈ తక్కువ టైంలో ఉన్న ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సిలబస్ ఏంటి, అసలు ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అవన్నిటినీ కూడా ఇక్కడ ప్రిపరేషన్ ప్లాన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు www.manavidya.in అనే వెబ్సైట్ని డైలీ ఆన్లైన్ టెస్ట్ల కోసం ఫాలో కండి. అండ్ అక్కడ మీకు ఫ్రీగా మెటీరియల్స్ అండ్ డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఐ ఎగ్జామ్కి యాజ్ వెల్ యాజ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి కూడా మీకు ఫ్రీగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వివరాల్లోకి వెళ్తే నోటిఫికేషన్ అనేది మనకి కంప్లీట్లీ 3137 పోస్టులకు రావడం జరిగిందండి. 37 పోస్టులకు రావడం జరిగింది. అందులో మనకి ప్రజెంట్ అయితే ఎస్ఐ ఎగ్జామ్స్ వచ్చేసి 334 పోస్టులు ఉన్నాయండి. 334 పోస్టులు ఉన్నాయి. సో వీటి కోసం స్పెషల్గా ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అప్లికేషన్స్ అనేవి 5 తారీఖు నుంచి జరగడం జరుగుతుంది. సో వాటితో పాటు కానిస్టేబుల్ గురించి ఆలోచించినట్లయితే మనకి స్పెషల్గా 2200 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయండి. సో వాటితో పాటు ఫైర్ అని చెప్పేసి మనకి ఇంకా డ్రైవర్ ఆపరేటర్స్ అని చెప్పేసి మొత్తంగా కలిపి మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 37 ఇచ్చాడు. అందులో బేసిక్గా మనకి ముఖ్యమైనవి పోలీస్ కానిస్టేబుల్ అండ్ పోలీస్ ఎస్ఐ జాబ్స్ అండి. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయింది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్స్కి అప్లికేషన్స్ గురించి ఫస్ట్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి డేట్స్ అనేటివి ఎట్లా ఉన్నాయంటే పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి మనకి 12 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. నవంబర్ 12 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అది డిసెంబర్ 7th నాడు ఎండ్ అవుతున్నాయండి. అదేవిధంగా మనకి ఎస్ఐ అండ్ ఆర్ఎస్ఐ ఇవన్నిటి గురించి ఫైర్ ఆఫీసర్స్ గురించి చూస్తే 5 నవంబర్ నాడు స్టార్ట్ అవుతున్నాయి, 24 నవంబర్ నాడు ఎండ్ అవుతున్నాయి. చాలా తక్కువ టైం ఉంది అండ్ అప్లై చేసుకోవడానికి. సో మనకి పోలీస్ ఎస్ఐకి వచ్చేసి మనకి 5 తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫీజు గురించి ఆలోచించినట్లయితే ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకి 600 రూపాయలు గాను, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపాయలు గాను ఎస్ఐ ఎగ్జామ్లో మెన్షన్ చేశాడు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి మనకి కేవలం 300 రూపాయలు వచ్చేసి ఓసీ ఓబీసీ, 150 రూపాయలు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అప్లికేషన్ ఫీజు ఉందండి. అప్లికేషన్ ఫీజు అనేది చాలా తక్కువ ఉంది. అదేవిధంగా మనకి ఏజ్ లిమిట్ అనేది 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ అండి. డ్రెస్డ్ జాబ్స్గా ఇవన్నీ కూడా, ఈ డ్రెస్డ్ జాబ్స్ అన్నింటినీ కూడా 25 ఇయర్స్ వరకు ఉంటుంది. అందులో మనకి రిజర్వేషన్ బేస్ చేసుకుంటే అప్ టు 5 ఇయర్స్ వరకు కూడా కొంతమందికి ఛాన్స్ ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్ టు 5 ఇయర్స్ వాళ్ళకి, అదేవిధంగా ఓసీ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ యాడ్ కావడం జరుగుతుంది. సో ఆ ఏజ్లో కూడా రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఐకి వచ్చేసి డిగ్రీ మెన్షన్ చేశాడండి. ఎస్ఐకి ఏమో డిగ్రీ ఉంది. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి ఇంటర్మీడియట్ సరిపోతుందండి. ఇంటర్మీడియట్ సరిపోతుంది. అది మనకి క్వాలిఫికేషన్, ఏజ్, క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ఫీజు. అండ్ మనకి దాంతోపాటు ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చాడండి. సో ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి మనకి అంటే ప్రాసెస్ కూడా మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు జరుగుతుందంటే ఎస్ఐ ఎగ్జామ్కి డిసెంబర్ 12 అండి. చాలా తక్కువ టైం అండి, డిసెంబర్ 12. అదే రోజు 2 పేపర్లు ఉంటాయి. డిసెంబర్ 12 ప్రిలిమ్స్లో మనకి ఎస్ఐలో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా మనకి 16th నాడు జరుగుతాయండి. అదేవిధంగా పేపర్ 1లో మనకి మార్నింగ్ సెషన్లో జరుగుతుంది, 3 గంటల టైం ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 కూడా ఆఫ్టర్నూన్ సెషన్ జరుగుతుంది, దానికి కూడా 3 గంటల టైం ఉంటుంది. టైం వచ్చేసి మనకి 10 గంటలకు స్టార్ట్ అయితే 1 వరకు పేపర్ 1, అదేవిధంగా మనకి 2:30 నుంచి 5:30 వరకు పేపర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది మనకి ఎస్ఐ గురించి. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ వచ్చేసి ఒకే పేపర్ ఉంటుందండి. ఆ పేపర్ వచ్చేసి మనకి జనవరి 6th నాడు కండక్ట్ చేస్తున్నాడు. జనవరి 6th నాడు 10 AM నుంచి 1 PM వరకు జనవరి 6th నాడు కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్ డీటెయిల్స్. సో దాంతోపాటు సెలక్షన్ ప్రాసెస్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైం లోపల మనం ఈ జాబ్
తీసుకొచ్చుకోవాలి అంటే ప్రాసెస్ని ఫస్ట్ గమనించి సో దానికి తగ్గట్టుగా ప్రీ ప్లాన్డ్గా ఆలోచిస్తే ఈజీగా జాబ్ వస్తుందండి. ఎందుకంటే అందరికీ సేమ్ టైం ఉంటుంది, మనకి ఎంత టైం ఉంటుందో మిగతా వాళ్ళకి కూడా అంతే టైం ఉంటుంది. కానీ ఈ తక్కువ టైంలో కరెక్ట్ ప్లానింగ్ ప్రకారం ఎవరైతే చదువుతారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. సో ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే మనకి మొత్తం 5 స్టేజ్లు ఉంటాయండి. ఎస్ఐ ఎగ్జామ్లో కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానివ్వండి 5 స్టేజెస్ ఉంటాయి. అందులో ద ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ఫస్ట్ మనకి ఇప్పుడు చెప్పిన డేట్స్ ఉన్నాయి చూడండి, 16 తారీఖు ఎస్ఐ అని చెప్పేసి 6 తారీఖు నాడు కానిస్టేబుల్కి అని చెప్పాను చూడండి, అవన్నీ కూడా ప్రిలిమినరీ డేట్స్. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. మనం అప్లై చేసిన తర్వాత వెరీ ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. సో క్వాలిఫై కావాలి ఈ ఎగ్జామ్లో. ఈ ఎగ్జామ్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఉంటుందండి. సో సెకండ్ స్టేజ్ వచ్చేసి పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్. సో వాళ్ళ హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి అవన్నీ కూడా చెప్పాడు. వాటిపైన కూడా స్పెషల్గా ఒక వీడియో చేద్దామండి. పిఎంటీ అండ్ పిఏటీ కోసం కూడా ప్రిపరేషన్ ప్లాన్ కోసం ఒక వీడియో చేద్దాం. సో ఫస్ట్ ఫోకస్ ఎక్కడ ఉందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ కావాలి, ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఎలా ప్రిపేర్ కావాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మెజర్మెంట్స్ మనకి ఇచ్చాడు, ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం ఉంటేనే అప్లై చేసుకుంటాం కాబట్టి ఇది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. కాకపోతే ఈవెంట్స్ అనేవి ఉంటాయండి. సో ఈవెంట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి మనం. ఈవెంట్స్ కూడా ఉంటున్నాయి, ఈవెంట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఎట్లా ఫాలో కావాలని చెప్పేసి సెకండ్ స్టేజ్లో ఈ 2 ఉంటాయండి, పిఎంటీ అండ్ పిఈటీ ఉంటాయి. సో ఈ రెండిట్లో కూడా మనం క్వాలిఫై అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడనే జరుగుతుంది. అది తర్వాత మనకి ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉంటుందండి, ఫైనల్ రిటర్న్ టెస్ట్. సో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎస్ఐకి వచ్చేసి 400 మార్కులు జరుగుతుందండి ఫైనల్ రిటర్న్ టెస్ట్ అనేది. ఈ 400 మార్కులు అనేది మన జాబ్ని డిసైడ్ చేస్తుంది. ఆ ప్రాసెస్ చూద్దాం, అందులో ఏం అడుగుతుందో చూద్దాం, సిలబస్ ఏంటో చూద్దాం, మొత్తం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ ఫైనల్ సెలెక్షన్ కూడా ఏ విధంగా డిపెండ్ అవుతుంది అంటే డిపెండ్స్ ఆన్ దిస్ మార్క్స్. మనకి ఫైనల్ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని మనకు జాబ్ అనేది డిసైడ్ కావడం జరుగుతుంది. ఇది కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ అండి. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ గమనించినట్లయితే సో ప్రిలిమినరీ ఎగ్జామ్ కానివ్వండి లేకపోతే 4th ఫేజ్ మనకి ఫైనల్ రిటర్న్ టెస్ట్, ఈ 2 పేపర్స్ గురించి ఆలోచిస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇది మొత్తం కూడా ఎస్ఐ జాబ్ కండి. ఇప్పుడు ఫస్ట్ చెప్పేది మొత్తం కూడా. సో ఎస్ఐ జాబ్లో మనకి ఎట్లా ఉందంటే ప్రిలిమినరీ స్టేజ్లో పేపర్ 1 పేపర్ 2 2 ఉంటాయండి. పేపర్ 1 పేపర్ 2 2 ఉంటాయి. ఇది వచ్చేసి మార్నింగ్ మనకి 10 AM to 1 AM 10 to 1 AM అండ్ ఇదేమో 2:30 నుంచి 5:30 వరకు అండి. సో కంప్లీట్గా మనకి 3 అవర్స్ ఈచ్ పేపర్ అండి. ఈచ్ పేపర్ 3 అవర్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి పేపర్ 1లో 100 మార్కులు ఉంటాయి, పేపర్ 2లో కూడా 100 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదండి, నో నెగిటివ్ మార్కింగ్. సో మనకి మార్కింగ్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం అటెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ పేపర్లో మనకి అర్థమెటిక్స్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, సో దాన్నే మనం మెంటల్ ఎబిలిటీ అని కూడా అంటాం. 100 క్వశ్చన్స్ ఉంటాయండి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా. వాటికి 100 మార్కులు ఉంటాయి, అంటే ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో ఈ మొత్తం 100 క్వశ్చన్స్కి మనకి 3 అవర్స్ ఇస్తున్నాడండి. 3 అవర్స్ అంటే 180 నిమిషాలు ఇచ్చాడు. సో పేపర్ టఫ్గా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఎందుకంటే మనకి ఏ ఎగ్జామ్ చూసినా కూడా ఒక క్వశ్చన్కి ఒక నిమిషం టైం ఇస్తారు, కానీ ఇక్కడ 100 క్వశ్చన్స్కి 180 నిమిషాలు టైం ఇచ్చాడు, 3 గంటలు. అంటే దీన్ని బట్టే డిసైడ్ చేసుకోవచ్చు మన ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలో. సో పేపర్ అనేది ఖచ్చితంగా టఫ్గా ఉంటుంది అని చెప్పడానికి ఇటువంటి హింట్స్ మనకి ఇస్తూ ఉంటాడండి. వాటిని మనం ఫస్ట్ క్యాచ్ చేసి మన ప్రిపరేషన్ అదే విధంగా ఉండాలి. సో పేపర్ 2 గురించి ఆలోచిస్తే జనరల్ స్టడీస్ కూడా మనకి మెన్షన్ చేశారండి. ఇక్కడ 100 మార్కులు ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. ఇది మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో జరుగుతుంది. సిలబస్ కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ అండి, ఫస్ట్ జరిగే ఎగ్జామ్. సో దీని తర్వాత పిఎంటీ పిఏటీ ఉంటాయి. ఆ రెండింటి తర్వాత ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ స్టేజ్కి ఎలిజిబుల్ పిఎంటీకి. పిఎంటీలో మెజర్మెంట్స్ అన్ని ఉంటాయి, ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈవెంట్స్ కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఫైనల్ టెస్ట్ ఉంటుంది. సో అందరికీ ఫైనల్ టెస్ట్ ఉండదండి, సో మధ్యలో డ్రాప్ అవుతూ ఉంటారు. సో ఫైనల్ టెస్ట్ వచ్చేసి మనకి కంప్లీట్గా 400 మార్కులకు ఉంటాయండి, 400 మార్క్స్కి ఉంటాయి. సో అందులో పేపర్ 1 ఇంగ్లీష్ అండి, దానికి 100 మార్కులు ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2 తెలుగు అండి, దానికి 100 మార్కులు ఉంటాయి. అండ్ ఇక్కడ పేపర్ 3 ఉంది చూడండి, ఇక్కడ పేపర్ 1 సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. అర్థమెటిక్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ మనకి మార్కులు వచ్చేసి 200 అండి, ఇక్కడ జస్ట్ 100నే, ఇక్కడ 200. అంటే మనకి క్వశ్చన్స్ పెరుగుతాయి, మార్కులు పెరుగుతాయి. అదేవిధంగా పేపర్ 4 గురించి ఆలోచిస్తే ఇక్కడ పేపర్ 2 ఉంది చూడండి, జనరల్ స్టడీస్, దీనికి ఈక్వల్గా ఉంటుంది. అంటే మనం ఒక్కసారి స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే ఈ ప్రిపరేషన్ అనేది ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామ్స్కి అంటే ఫైనల్ సెలక్షన్ రిటర్న్ టెస్ట్కి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. రెండిట్లలో కూడా సేమ్ సిలబస్. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, పేపర్ 2 వచ్చేసి జిఎస్ అండ్
వాటి అంశాలండి. సో ఈ మొత్తం కూడా పేపర్ 1 పేపర్ 2 రెండిట్లో కూడా సేమ్ సిలబస్ ఉంది అపార్ట్ ఫ్రమ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో అది కామన్గానే ఈజీగానే ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్లో పెద్ద ఎవరికి కష్టం ఉండదు ఎస్ఏ లెవెల్లో. కాకపోతే మనకి పేపర్ 1కి సంబంధించిన అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ అండ్ పేపర్ 1లో జిఎస్ జనరల్ స్టడీస్ గురించి బాగా ఫోకస్ చేస్తే అది మనకి మెయిన్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది. మరి సిలబస్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు పేపర్ 1లో అర్థమెటిక్ రీజనింగ్ అని చెప్పాం కదా. సో ఏమేమి టాపిక్స్ అడుగుతాడు? సో టాపిక్స్ వచ్చేసి మనకి అర్థమెటిక్స్లో జనరల్గా అడిగే టాపిక్స్ అండి. ప్రతి ఎగ్జామ్లో ఇదే ఉంటుంది. నంబర్ సిస్టమ్ తీసుకోవచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, రేషియో ప్రపోర్షన్ తీసుకోవచ్చు, యావరేజెస్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్స్, మెన్సురేషన్. ఇక్కడ కొన్ని టాపిక్స్ మెన్షన్ చేస్తారండి. వీటి తర్వాత ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి మనకి కూడా అడగడం జరుగుతుంది. లైక్ త్రికోణమితి ఉంటుంది, అది ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్, కానీ ఇక్కడ అడుగుతాడు హైట్స్ అండ్ డిస్టెన్స్ కింద. సో వర్గ సమీకరణలు ఉంటుంది, ఎక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి మనకి, అది ఇంపార్టెంట్ అనమాట. సో 100 క్వశ్చన్స్ కవర్ చేయాలంటే అన్ని రకాల టాపిక్స్ని వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని మనం ప్రిపేర్ అయితేనే మనకు బెనిఫిట్ ఉంటుందండి. సో మనం ఏదో ఇక్కడ కొన్ని మాత్రమే మెన్షన్ చేశాడో అవి మాత్రమే అడుగుతాడు అనుకుంటే తప్పు అవుతుందండి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చేసి మనకి బోత్ అండి, వర్బల్ అండ్ నాన్ వర్బల్. సో ఇది ఒక్కటి సరిపోతుందండి. వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ అంటే కంప్లీట్ సిలబస్ అండి. మ్యాథమెటిక్స్లో మనకి రీజనింగ్లో ఉన్న వర్బల్ అండ్ నాన్ వర్బల్ అంటే మొత్తం వస్తాయి, ఇంక్లూడింగ్ క్వశ్చన్స్ ఆఫ్ యాంగిల్స్, అనలాజికల్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అదేవిధంగా జడ్జిమెంట్స్ కావచ్చు, డిసిషన్ మేకింగ్ కావచ్చు, విజువల్ మెమొరీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి రీజనింగ్లో అడుగుతాడండి. సో ప్రైమ్ ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి, ఎస్ఐ ఎగ్జామ్ ఉంది, అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది. కానిస్టేబుల్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ స్టాండర్డ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఈ రెండు ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ని మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి, మన విద్య యూట్యూబ్ ఛానల్ మాదేనండి. సో మేము ఇక్కడ మీకు అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ ఈ పేపర్ 1కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ని మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. సో మీకు ప్రతి టాపిక్లో బేసిక్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో దాంతోపాటు పేపర్ 2కి వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్లో మనకి సైన్స్ అండ్ సోషల్ రెండు కూడా కవర్ అయిపోతాయండి. సైన్స్ అండ్ సోషల్లో మనకి జనరల్ డే టు డే యాక్టివిటీస్ కావచ్చు, అదేవిధంగా మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ కింద వస్తాయి. సో దాంతోపాటు మనకి స్టేట్ లెవెల్ సిలబస్ కాకుండా సెంట్రల్ లెవెల్ అడుగుతున్నాడు. కరెంట్ ఈవెంట్స్ అంటే కామన్గా కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్ ఉంటాయి, దీన్ని మనం ప్రిపేర్ అవుతాం. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకనమీ అంటే మనకి స్టేట్ లెవెల్ కాకుండా సెంట్రల్ లెవెల్లో అంటే మనకి నేషన్ గురించి అడుగుతున్నాడండి. సో నేషనల్లో మనకి ఉండేటి జాగ్రఫీ కావచ్చు, ఎకనమీ కావచ్చు, అదేవిధంగా పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియాకి సంబంధించిన పర్టికులర్స్ అడుగుతున్నాడు. సో వీటిపైన ఈ పేపర్ 2కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేటివి మనవిద్య.in అది వెబ్సైట్ మాదేనండి. అందులో మీకు డైలీ ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామండి. www.manavidya.in. సో ఇక్కడ మీకు డైలీ ఫ్రీగా ఎగ్జామ్లు ఉంటాయండి. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ ఓపెన్ చేసేస్తే మనకు డైలీ టెస్ట్లు ఉంటాయండి. దీంతో పాటు మీకు డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ ఛానల్ మీరు ప్రిపేర్ చేయొచ్చు. వాళ్ళకి కూడా ఎటువంటి ఛార్జ్ ఉండదండి. కంప్లీట్లీ ఫ్రీగా డిఎస్సికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, కానిస్టేబుల్కి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ఎగ్జామ్స్ రూపంలో ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. డైలీ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయండి అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామండి. అవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్ తక్కువ టైం ఉంది కాబట్టి మంచి ప్రిపరేషన్ ప్లాన్ తోటి మీరు ఏం చేస్తారంటే పక్కగా ప్లాన్ చేసుకొని ఉన్న సిలబస్ మొత్తాన్ని ఈ తక్కువ టైం లోపల ఎలా ప్రిపేర్ కావాలి అనేది ఒక గ్రాఫ్ రాసేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుందండి. అదేవిధంగా మీ ప్రిపరేషన్కి మా వంతు సాయంగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. కంప్లీట్ సిలబస్. సో మనకి ఎట్లా ఉంటుందంటే టాపిక్ వైజ్గా నంబర్ సిస్టమ్ అని చెప్పాడు. నంబర్ సిస్టంలో ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్స్, అసలు బేసిక్స్ ఏంటి, ఎట్లా చేయాలి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి మ్యాథమెటిక్స్ నుంచి ఏ విధంగా షార్ట్ కట్స్ అవసరమో అవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you and all the best for your exam.